జెర్సీ ఫ్రేమ్ గౌతమ్ తిన్ననూరు చాలా విరామం తర్వాత దర్శకత్వం వహించిన సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్పై నాగవంశి నిర్మించారు. అనిరుద్ధ్ రవిచందర్ సంగీతం అందించిన సుమారు ఏడాదిన్నర చిత్రీకరణ జరుపుకున్న ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేసుకుని థియేటర్లోకి వచ్చింది. ఇండియాలో కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే షోస్ పడ్డాయి. ఈ రోజే నేను కూడా ఈ సినిమా చూశాను. కానిస్టేబుల్ అయిన హీరో శ్రీలంకలోని ఓ దీవిలో గ్యాంగ్స్టర్ స్మగ్లర్తో ఒకడిగా ఉన్న తన అన్నను కాపాడుకునేందుకు ఒక స్పైగా అక్కడికి వెళ్తాడు. అక్కడ అతనికి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి, ఆ దీవిలో ఉండే క్రూరత్వమైన తెగకు తానెందుకు లీడర్ అయ్యాడనే కథతో సినిమా సాగుతుంది. సినిమా ఆరంభం నుండి విజయ్ దేవరకొండ వన్ మెన్ ఆర్మీగా నడుస్తుంది. రొటీన్గా మనకు తెలిసిన స్టోరీ అయినా గౌతమ్ టేకింగ్ స్క్రీన్ ప్లే అదిరిపోయేలా ఉన్నాయి. స్టోరీ నెరేషన్ స్లోగా ఉన్నప్పటికీ ఫస్ట్ హాఫ్ ఎక్కడా క్లూస్ ఇవ్వకుండా కథ గ్రిప్పింగ్గా నడిపించిన విధానం చాలా బాగుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ కూడా చాలా బాగా సెట్ చేశాడు. ఇక సెకండ్ హాఫ్ అంతా ఎమోషనల్ రైడ్గా మార్చారు. అక్కడ దివి రాజుగా మారే విధానం గూస్ బంప్స్ తెచ్చేలా ఉంది. విజువల్స్ మిస్మరైజింగ్ అండ్ రియలిస్టిక్గా సీన్స్ ఉన్నాయి. ఫస్ట్ హాఫ్లో కథ, సెకండ్ హాఫ్లో వచ్చే సన్నివేశాలకు మధ్య లింక్ బాగా కుదిరింది. చాలా కాలం తర్వాత ఒక తెలుగు సినిమా నుంచి మంచి స్టఫ్ వచ్చింది. పెట్టిన డబ్బుకు మంచి సాటిస్ఫాక్షన్ ఇచ్చారు. ముఖ్యంగా అనిరుద్ధ్ తానెందుకు ప్రత్యేకమో ఈ సినిమా బ్యాక్గ్రౌండ్ చూస్తే మీకు తెలుస్తుంది. అంతలా ఈ సినిమాని ఎలివేట్ చేశాడు. ఇంకా విజయ్ దేవరకొండ నుండి ఇలాంటి నటన ఎక్స్పెక్ట్ చేయలేదు. మొత్తం ఫ్యాన్స్కే, టాలీవుడ్ సినిమా లవర్స్కి అదిరిపోయే ట్రీట్ ఇచ్చారు. చివరగా క్లైమాక్స్ వచ్చేలో ఒక ట్విస్ట్ ఎక్సలెంట్గా ఉంది. సినిమా ప్రతి ఫ్రేమ్లో గౌతమ్ టాలెంట్ కనిపిస్తుంది. ఓవరాల్గా సినిమా అయితే మస్ట్ వాచ్ లిస్ట్లో చేర్చుకోవచ్చు. రేటింగ్ 3.5 అవుట్ ఆఫ్ 5.